ఢిల్లీ గడ్డపై అన్నాబావు సాటే జయంతి వర్గీకరణను స్వాగతించిన ముంబైకర్లు. గొప్ప బహుజన శ్రామిక సాహిత్యవేత్త, కవి, గాయకులు అన్నాబావు సాటే 104వ జయంతి ఢిల్లీలోని తెలంగాణ భవనం వద్ద అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం సాక్షిగా నిజామాబాద్, హైదరాబాద్ ముంబైకర్లు గురువారం ముంబై తెలంగాణ బహుజన ఫోరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి విచ్చేసిన టీచర్ ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ, అన్నబాబు తన జీవితంలో కేవలం 2 రోజులు పాఠశాలకు వెళ్ళారని, కానీ వనం నుంచి మృత్యు వరకు వందల కొలది కవితలు, పోవాడ పద్యాలు, నాటికలు, శ్రమైక సౌందర్యపై అనేక పాటలు అల్లడమే కాకుండా గొప్ప గాయకులుగా ఎదిగిన మహనీయులు. అన్నబాబు ఓ సామాన్య డక్కలి కులంలో పుట్టి గొప్ప సాహిత్యవేత్తగా ఎదిగారని ఆమె కొనియాడారు. ముంబై సంత్ రవిదాస్ తెలుగు వేదిక నాయకులు బొల్లె శివరాజ్ మహారాజ్ మాట్లాడుతూ, నేడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించాల్సిన విషయమని ఖుషిగా చెప్పారు. అయితే ఈ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సిందిగా శివరాజ్ కోరారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీకి చెందిన ఉపాధ్యాయులు అంబేద్కరైట్ నేతపల్లి మహేష్ అతిథులకు జేబీఎంతో స్వాగతం పలికారు. ఇందులో జర్నలిస్టులైన అంగులి మాలాజీ, మామిడి రాజు, నిమ్మాల ప్రియాంక, ముల్నివాసి మాలాజీ తదితరులు బహుజన వాగ్దేయకారుడైన అన్నాబావుకు పిడికలెత్తి నివాళులు అర్పించారు. साथियों, आज साहित्य रत्न अन्नाबाऊ साठे जी का जयंती है और हमारे लिए बड़ी फ़ख्र की बात है कि दिल्ली जैसे राजधानी में जहाँ पर तेलंगाना भवन और आंध्रा भवन है, यहाँ पर बाबा साहब अम्बेडकर की पुतला है और साथ साथ में अमर शहीदों का स्तूप है। इनके साक्षी में हम लोग अन्नाबाऊ साठे की जयंती यहाँ पर कर रहे हैं। और अन्नाबाऊ साठे आप सभी को पता होगा, वो केवल 1.5 दिन के लिए स्कूल में गए थे, मगर इंडिया का वो बहुत बड़ा इतिहासकार बने और बहुत बड़ा साहित्यकार बने और कवि बने और उन्होंने बहुत सारे गाने लिखे। और गाना खास करके बाबा साहब अम्बेडकर के बारे में लिखा, जग बदल गालुनी घाव सांगून गेले अमा भीमराव, అంటే ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చివేయాలా అని మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని బట్టి ఆయన తన యొక్క పాటల ద్వారా, మాటల ద్వారా, రచనల ద్వారా మొత్తం మహారాష్ట్రలో, ఆల్ ఇండియాలో ఆయన యొక్క ప్రభావం ఉంది. అంతేకాకుండా ఆయన చదువు తక్కువ, 1.5 దినం కొరకే స్కూల్కి వెళ్ళిండు, కానీ రష్యా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో రైతుల గురించి, తర్వాత కార్మికుల గురించి, అనేక శ్రమజీవుల గురించి పాటలు పాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము ముంబై నుంచి, నేను, తర్వాత శివరాజ్ బొల్లే, తర్వాత హైదరాబాద్ నుంచి మా అక్కలు వచ్చారు, తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి వీళ్ళు 3 వచ్చారు, తర్వాత ఇక్కడ స్థానికుడు మా మహేష్, ఆ యొక్క వ్యక్తి మమ్మల్ని ఇక్కడికి స్వాగతంగా పిలిచారు. ఆయనకు ధన్యవాదాలు. జై భీమ్. And I am from Delhi. We happy to meet you all these guests. Some of the guests came from Hyderabad, some of the guests came from Mumbai. They came for the purpose of they are visiting to Delhi to celebrate the birthday of great writer Annabau Saute, and he is inspired millions of people, not only Maharashtra and throughout India. And in the next generation to generation is writing inspired to our people, and many writings translated in various languages. And in the presence of Ambedkar statue we are witnessing, and thank you for coming to Delhi and celebrating Annabau Saute birthday celebration. And we are very very happy to celebrate this and meet you all these people. Thank you. నాకు ఈయన జీవిత చరిత్ర చదివాను, నాకంటే ఎక్కువ మన బొంబాయి బ్రదర్స్ బాగా తెలుసు ఈయన గురించి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు అన్నాబాబు సాటే జన్మదిన సందర్భంగా నానా రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యంగా చాలా పెద్ద మనుషులం వచ్చి ఈరోజు జయంతి చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మహానుభావుడి గురించి చెప్పాలంటే ఎన్నో పోయమ్స్ కానీ, ఎన్నో బుక్స్ కానీ, పేదరిక నిర్మూలన సంస్థలో దళిత బలగు బలహీనత వర్గాలకు గురించి వాళ్ళకు చేయూత తెచ్చేందుకు చాలా వరకు కృషి చేశారు. ఈరోజు ఇలాంటి మహానుభావుడి జన్మదిన
వేడుకలు మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే చాలా గొప్పగా చెప్పాలి. మా మతానికి ఈరోజు మేము అంటే మా ఎస్సీ ఎస్టీ అని మేము గొప్పగా చెప్పుకుంటున్నాము అని అంటే ఇలాంటి కవులు వెనుక చాలామంది ఉన్నారు. కానీ అదేందో రాష్ట్రం కానీ ఎవరు గుర్తించలేకపోతున్నారు. సో ఈరోజు మేము ఇక్కడ ముందడుగు వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ. జై హింద్.